Hello guys, welcome back to our channel Akkamula Naresh Official. Welcome back to another new video. ఈ రోజు ఈ వీడియోలో మనం సూపర్ ఎల్నినో 2026కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదామా? సూపర్ ఎల్నినో వల్ల ఇప్పటికే భారతదేశంలోని నార్త్ ఇండియాలో లోని ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ లోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ హీట్ వేవ్లను జారీ చేశాయి. అక్కడ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 50 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాత్రి సమయంలో కూడా ఈ ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. 30 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 35 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ 20 హాటెస్ట్ ప్లేసెస్లో 19 మన భారతదేశంలోనే ఉండడం చాలా బాధాకరం. ఇక్కడ మీకు లిస్ట్ ఇచ్చాను, దయచేసి చూడగలరు. 100 హాటెస్ట్ ప్లేసెస్లో 92 మన భారతదేశంలోనే ఉన్నాయి. ఈ హీట్ వలన ఫైర్ యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. జస్ట్ కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని ఫైర్ క్రాకర్ ఫ్యాక్టరీలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 23 మంది చనిపోయారు. ఆయా తర్వాత ఏప్రిల్ 20న గురుగ్రామ్లోని ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మహారాష్ట్రలోని వేర్ హౌస్ కాలిపోయింది. ఈ యాక్సిడెంట్ల వెనుక మానవ తప్పిదం కూడా ఉండవచ్చు, కానీ ప్రస్తుతం ఉన్న ఈ హీట్ కూడా ఒక కారణం, మేజర్ కారణమని మనం తెలుసుకోవాలి. ఇదంతా ఎందుకు జరుగుతుందని రీసెర్చ్ చేస్తే ఓన్లీ భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనేది భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచాన్ని మొత్తం కుదిపివేసే శక్తి ఈ ఎల్నిలోకి ఉంది అని తెలిసింది. భూ వాతావరణాన్ని మొత్తం మార్చగలదు. దాని పేరే ఎల్నినో. ఈ ఎల్నినో లాస్ట్ టైం 1877లో వచ్చింది, అతి పెద్దది. ఈ 1877లో వచ్చిన అతిపెద్ద ఎల్నినో వల్ల అప్పుడు 1 లేదా 2 సంవత్సరాల పాటు కంటిన్యూగా ఉంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ భూమిపై ఉన్న జనాభాలో 4% అంతం చేసింది. ఆ సమయంలో దాదాపు 4 కోట్ల మందికి సమానం. కానీ ఇప్పుడు మన భూమిపై దాదాపు 800 కోట్లకు పైగా జనాభా జీవిస్తున్నారు. ఈసారి కూడా సిమిలర్ ఎఫెక్ట్ కానీ జరిగితే దాదాపు 32 కోట్ల జనాభా అంతం చేసే ప్రమాదం ఉంది. అంటే అమెరికా జనాభాతో సమానం ఆల్మోస్ట్. అసలు ఈ ఎల్నినో అనగా ఏమిటి క్లియర్గా తెలుసుకుందాం. పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు సాధారణ కంటే అసాధారణంగా పెరిగిపోవడాన్ని ఎల్నినో అంటారు. ఎల్నినో అర్థం చేసుకోవాలి అంటే మనం కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకోవాలి. అవి ఆల్రెడీ మీకు తెలుసు, కానీ మళ్ళీ గుర్తు చేస్తాను. మీ అందరికీ తెలుసు, నీటిని వేడి చేస్తే అది ఆవిరిగా మారుతుంది. సేమ్ అలాగే సముద్రం నీరు కూడా సూర్యుని కారణంగా వేడై ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిరి ఆకాశంలోకి వెళుతుంది. ఆకాశంలోని ఎత్తుకు వెళ్ళే కొలది టెంపరేచర్ తగ్గుతుంది. టెంపరేచర్ బాగా తగ్గి నీటి ఆవిరిగా కన్సాలిడేట్ అవుతుంది. అంటే నీటి బిందువులుగా మారి వర్షంగా పడుతుంది. ఇది వర్షానికి సంబంధించిన బేసిక్ సైన్స్. అలాగే నీరు, గాలి, ఇతర ద్రవ పదార్థాలు ఏవైనా సరే అధిక పీడనం వైపు నుండి తక్కువ పీడనం ఉన్న వైపుకు ప్రయాణిస్తాయి. ఉదాహరణకు ఒక బెలూన్లోని పూర్తిగా గాలిని నింపి దానికి ఒక చిన్న రంధ్రం పెట్టినట్లయితే గాలి బయటికి ప్రెషర్తోని వస్తుంది. అంటే అంటే బెలూన్లోని ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, బయట రూమ్లో తక్కువగా ఉంటుంది, కాబట్టి బయటికి స్పీడ్గా వస్తుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే గాలి, నీరు ఎక్కువ పీడనం వైపు నుంచి తక్కువ పీడనం ఉన్న వైపుకి ప్రయాణిస్తాయి. ఇక సముద్రం గురించి మాట్లాడుదాం. సముద్రం మీకు పైకి చాలా ప్రశాంతంగా వాటర్ ఒకే దగ్గర ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ సముద్రం లోపల కూడా నదులు ఉంటాయి. వాటర్ కరెంట్స్ అంటారు వీటిని. అనగా
సముద్రం లోపల నీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ట్రావెల్ చేస్తుంది. ఇవి బేసిక్ విషయాలు గుర్తు పెట్టుకోండి. నేను మీకు ఇందాకే చెప్పాను, సూర్యుడి కారణంగా సముద్ర నీరు వేడెక్కి ఆవిరిగా మారుతుంది అని. అయితే మీరు భూమి మధ్యలో ఉన్న భూమధ్య రేఖను చూసినట్లయితే ఈ ప్రాంతంలో సూర్యకిరణాలు నిలువుగా పడతాయి కాబట్టి ఎక్కువగా నీరు ఆవిరిగా మారుతుంది. మన దేశంలోని వర్షాలు ఋతుపవనాల కారణంగా పడతాయి. ఋతుపవనాలు ఎలా ఏర్పడతాయి అంటే, మన భూమిపైన మేజర్గా 5 మహాసముద్రాలు ఉన్నాయి. వాటిలోని 3 అయితే ఇప్పుడు చర్చించుకుందాం. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం. హిందూ మహాసముద్రంలో భూమధ్య రేఖ దగ్గరగా అధిక వేడి కారణంగా ఏర్పడిన నీటి ఆవిరి ఆఫ్రికాలోని సోమాలియా నుంచి మన ఇండియా వైపు ప్రయాణిస్తాయి. ఎందుకంటే అక్కడ వేడి కారణంగా ప్రెషర్ పెరుగుతుంది. ఇండియా వైపు ప్రెషర్ తక్కువగా ఉంటుంది కాబట్టి గాలి అనేది ఎక్కువ పీడనం నుండి తక్కువ పీడనం వైపు ప్రయాణిస్తుంది. అయితే ఋతుపవనాలు మన భారతదేశం వైపు ప్రయాణిస్తాయి. ఎక్కువ పీడనం నుంచి తక్కువ పీడనం వైపు ప్రయాణించి వర్షాలు పడేలా చేస్తుంది. విండ్ మన భారతదేశం వైపు రావడానికి మరెన్నో కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎల్ నినో అంటే ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం. సముద్రంలోని సాధారణంగా ట్రేడ్ విండ్స్ ఈ విధంగా ట్రావెల్ చేస్తాయి. న్యూజిలాండ్ నుండి సౌత్ అమెరికా వైపు అంటే అర్జెంటీనా, పెరు వైపు, మళ్ళీ అక్కడి నుండి ఆస్ట్రేలియా వైపు ట్రేడ్ విండ్ ప్రయాణం చేస్తాయి. ఇవి తమతో పాటు వాటర్ను కూడా ట్రావెల్ అయ్యేటట్లు చేస్తాయి. సాధారణ సమయంలో సౌత్ అమెరికా, పెరు, అర్జెంటీనా, కొలంబియా ప్రాంతాలలో నీరు స్టోర్ అవుతుంది, చల్ల నీరు స్టోర్ అవుతుంది. అదే ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఇండియా దగ్గర వామ్ వాటర్ కారణంగా ఆవిరి తయారవుతుంది. ఇండోనేషియా ద్వారా మెల్లగా హిందూ మహాసముద్రంలోని మన ఇండియాలో వర్షం పడేలా సహాయపడుతుంది. అదే సౌత్ అమెరికా తీర ప్రాంతంలో కోల్డ్ వాటర్ ఉంటుంది కాబట్టి ఈ కోస్టల్ ఏరియాలో వర్షాలు పడక సముద్రం ఎడారి పక్కనే ఉంటాయి. ఇందులో డిస్టర్బెన్స్ క్రియేట్ అయినప్పుడు ఎల్ నినో ఏర్పడుతుంది. అంటే ఈ ట్రేడ్ విండ్స్ వీక్ అవుతాయి. కొన్నిసార్లు రివర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే విండ్ సౌత్ అమెరికా నుండి ఆస్ట్రేలియా వెళ్ళే బదులు రివర్స్ ట్రావెల్ చేస్తాయి. దానితో ఆస్ట్రేలియా, ఇండోనేషియా దగ్గర ఉన్న వాటర్ రివర్స్ సౌత్ అమెరికా వైపు ట్రావెల్ చేస్తుంది. ఈ కండిషన్ను ఎల్ నినో అంటారు. ఈ ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటే సూపర్ లేదా మెగా ఎల్ నినో అంటారు. ఇది చాలా డేంజరస్. జనరల్గా ఈ ఫినామినా ప్రతి 3 లేదా 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2026లో ఈసారి చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. ఇలా 1877లో జరిగింది. ఆ సంవత్సరంలో జరిగింది అతి దారుణమైన కరువు సంభవించింది. అప్పుడు భూమిపై ఉన్న 4% ప్రజలు చనిపోయారు. 4 కోట్ల మంది చనిపోయారు దాదాపు. ఈ ఎల్ నినో ఎందుకు ప్రమాదకరం అంటే, ఆస్ట్రేలియా దగ్గర ఉన్న వామ్ వాటర్ రివర్స్ లో సౌత్ అమెరికా దగ్గరకు వెళ్తే ఎడారిగా ఉన్న సౌత్ అమెరికా ప్రాంతంలో ఎస్పెషల్లీ కొలంబియా, అర్జెంటీనా, పెరు లాంటి ప్రాంతాల్లో అసలు వర్షాలు పడని ప్రాంతాలలో విపరీతమైన వర్షాలు పడి వరదలు ఏర్పడతాయి. అదే వర్షాలు పడే ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఇండియా లాంటి ప్రాంతాలలో కరువు తాండవిస్తుంది. ఈ ప్రాంతాలలో విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగి ఇది ఇప్పుడు జరుగుతుంది. అయితే ఇక్కడ సైంటిస్టులు బాధపడే విషయం ఏమిటంటే 1877 ఆ సమయంలో పొల్యూషన్ తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన పొల్యూషన్ కారణంగా గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. అలాంటి సమయంలో ఈ ఎల్ నినో ఏర్పడితే అది ఎంత పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో అని బాధపడుతున్నారు. కాకపోతే ఒక నాణ్యానికి బొమ్మ బొరుసులు ఉన్నట్లుగానే
వచ్చే ఋతుపవనాలు పూర్తిగా డిస్టర్బెన్స్ చేసే అవకాశం కూడా ఈ సూపర్ ఎల్నినోకి ఉంటుంది. ఇది ఎంత ప్రమాదకరం అంటే భూమిపై ఉన్న మొత్తం క్లైమేట్ సిస్టమ్ను మొత్తంను మార్చేసే శక్తి దీనికి ఉంటుంది. ఋతుపవనాలను పూర్తిగా డిస్టర్బ్ చేయగలదు. దీని ఎఫెక్ట్ 1 లేదా 2 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే ఎక్స్పర్ట్ చెప్పే విషయం ఏమిటంటే 1877లో చేసినంత నష్టం చేయకపోవచ్చు. ఎందుకంటే గ్లోబలైజేషన్ జరగలేదు అప్పుడు. ఆ సమయంలో ఏదైనా ప్రాంతంలో కరువు ఏర్పడితే మిగతా ప్రాంతాలకు తెలిసే వరకు సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా ఒక సెకండ్లో తెలిసిపోతుంది. ఒకవేళ సూపర్ ఎల్నినో జరిగితే కరువు తీవ్రంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. 1-2 సంవత్సరాలు వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు మొత్తం వాతావరణాన్నే డిస్టర్బ్ చేయగల శక్తి ఈ సూపర్ ఎల్నినోకు ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video. Please do subscribe to Akkamulla Naresh official. Like, share and subscribe. Thank you.